మన కండరాలు అనేవి బలంగా ఉండాలి అంటే అందరూ జనరల్ గా ప్రోటీన్ అనేది ఎక్కువగా తీసుకోవాలని చెప్తూ ఉంటారు. దీంతో పాటు మనకి కొన్ని మినరల్స్ కూడా అవసరం పడతాయి. దాంట్లో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ మినరల్ అయిన జింక్ గురించి ఇవాళ మాట్లాడుకుందాం. దిస్ ఇస్ డాక్టర్ శ్రావ్య, వర్కింగ్ ఎట్ సెల్ హెల్త్. మనము రోజువారీ తీసుకునే ఆహారంలో నుంచి వచ్చే జింక్ లో 60% జింక్ అనేది మన మజిల్ హెల్త్ ని మెయింటైన్ చేయడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. మిగతాది మన హెయిర్ హెల్త్ గానీ, ఇమ్యూన్ సిస్టమ్ ని గానీ, స్కిన్ హెల్త్ మెయింటైన్ చేయడానికి గానీ ఇట్లా వేరే రకాలుగా కూడా ఉపయోగపడుతుంది. సో మన మెయిన్ టాపిక్ వచ్చేసరికి ఈ జింక్ అనేది మన మజిల్ హెల్త్ ని ఎలా మెయింటైన్ చేస్తుంది, ఇది ఎంత క్వాంటిటీలో తీసుకోవాలి, దీని ఫంక్షనింగ్ ఏంటి, ఇది అధిక మోతాదులో తీసుకున్నప్పుడు దీని వల్ల వచ్చే నష్టాలు ఏంటి అనేది ఇప్పుడు మాట్లాడుకుందాం. ఈ జింక్ అనేది మన కండరాల్లో ప్రోటీన్ సింథసిస్ ని ప్రమోట్ చేస్తుంది. అంతేకాకుండా ఎవరైతే ఎక్కువ ఫిజికల్ యాక్టివిటీ చేస్తారో, అంటే జిమ్ కి వెళ్తారో లేదా డైలీ యాక్టివిటీస్ ఫిజికల్ వర్క్ ఎక్కువ ఉంటుందో, అథ్లెట్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళల్లో కండరాలు దృఢంగా గట్టిగా బలంగా ఉండటానికి ఈ జింక్ అనేది చాలా ఇంపార్టెంట్. అంతేకాకుండా మనం జనరల్ గా వాకింగ్ చేస్తున్నప్పుడు గానీ, రన్నింగ్ చేస్తున్నప్పుడు గానీ, లేదా ఏదైనా ఫిజికల్ యాక్టివిటీ చేస్తున్నప్పుడు మన కండరాలకి ఎనర్జీ అనేది చాలా అవసరం. సో ఈ ఎనర్జీ సప్లై చేయడం కోసం జింక్ అనేది లాక్టేట్ డీహైడ్రోజినేస్ తో కంబైన్ అయ్యి మన మజిల్స్ కి ఎనర్జీ సప్లై చేయడం జరుగుతుంది. దీనివల్ల మన మజిల్స్ యొక్క స్టామినా చాలా పెరుగుతుంది. జింక్ అనేది మన శరీరంలో కండరాలని డ్యామేజ్ అవ్వకుండా ఎలా హెల్ప్ చేస్తుంది అంటే, జనరల్ గా ఎవరైతే ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువగా చేస్తారో, ఎవరైతే జిమ్ ఎక్కువగా చేస్తూ ఉంటారో, అంతేకాకుండా అథ్లెట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ మజిల్స్ ని ఎక్కువగా స్ట్రెయిన్ చేస్తారు. వాళ్ళలో ఆక్సిడేటివ్ స్ట్రెస్ అనేది డెవలప్ అవుతూ ఉంటుంది. ఇది కోపప్ చేయడం కోసం మన శరీరంలో జింక్ అనేది కండరాల్లో ప్రొడ్యూస్ అయ్యే ఆక్సిడేటివ్ స్ట్రెస్ ని తగ్గించడానికి ఒక బెస్ట్ యాంటీ ఆక్సిడెంట్ లాగా పనిచేస్తుంది. దానివల్ల కండరాల్లో జరిగే డ్యామేజ్ ని రిపేర్ చేయడానికి జింక్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా మజిల్ ఫంక్షనింగ్ ఇంప్రూవ్ చేయడం కోసం జింక్ ఎలా ఉపయోగపడుతుంది అంటే, మన కండరాల్లో కాల్షియం సిగ్నలింగ్ ని రెగ్యులేట్ చేయడానికి జింక్ అనేది బాగా ఉపయోగపడుతుంది. దీనివల్ల మన కండరాలు అనేవి స్మూత్ గా, ఫ్లెక్సిబుల్ గా మూవ్ అవటం వల్ల ఓవరాల్ గా మన మస్కులర్ మూవ్మెంట్స్ గానీ లేదా మన మజిల్ స్ట్రెంత్ గానీ ఇంప్రూవ్ అవడానికి జింక్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎవరికైతే జింక్ డెఫిషియన్సీ ఉంటుందో వాళ్ళలో కండరాలు అనేవి వీక్ గాను, తొందరగా స్ట్రెయిన్ అయిపోయినట్టు, టైర్డ్ గాను అనిపిస్తూ ఉంటుంది. ఎక్కువగా అథ్లెట్స్ లోను, ఇంకా ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువగా చేసే వాళ్ళలో జింక్ అనేది చెమట రూపంలో ఎక్కువగా పోతూ ఉంటుంది. సో వీళ్ళు జింక్ సప్లిమెంట్స్ గానీ లేదా జింక్ రిచ్ ఉన్న ఫుడ్స్ గానీ తీసుకుంటే మంచిది. అది ఎంత క్వాంటిటీలో తీసుకోవాలి, ఎంత వరకు తీసుకోవాలో ఇప్పుడు మాట్లాడుకుందాం. ఈ జింక్ అనేది జనరల్ గా మనకి నాన్ వెజ్ తీసుకునే వాళ్ళకైతే మీట్ లో, ఫిష్ లో ఎక్కువగా దొరుకుతుంది. అంతేకాకుండా వెజిటేరియన్స్ కి అయితే నట్స్, సీడ్స్, దాల్, బీన్స్ లో, ఇంకా హోల్ గ్రెయిన్స్ లో మనకి ఎక్కువగా దొరుకుతుంది. కానీ వెజిటేరియన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళలో ఎవరైతే నట్స్, సీడ్స్ ఎక్కువగా తీసుకుంటారో అవి సోక్డ్ ఫామ్ లో తీసుకుంటే మంచిది. ఎందుకంటే దీంట్లో ఉండే ఫైటేట్స్ జింక్ యొక్క అబ్జార్ప్షన్ ని తగ్గించేస్తాయి. సో నట్స్ గానీ, సీడ్స్ గానీ తీసుకునే వాళ్ళలో ఇవి సోక్ చేసి నానబెట్టిన తర్వాత తీసుకున్నప్పుడు జింక్ బయో అవైలబిలిటీ అనేది పెరుగుతుంది. ఈ జనరల్ గా మనకి మగవారికి అయితే 11 mg ఆఫ్ జింక్ అనేది పర్ డే అవసరం. అదే ఆడవాళ్ళలో అయితే 8 mg ఆఫ్ జింక్ అనేది అవసరం. ఎవరైతే జింక్ డెఫిషియన్సీలో ఉంటారో వాళ్ళు 15 to 30 mg వరకు జింక్ ని సప్లిమెంట్ రూపంలో కూడా తీసుకోవచ్చు. కానీ ఇది ఎక్కువ డోసేజ్ లో తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే వీళ్ళలో కాపర్ ఇంకా ఐరన్ ఇంబాలెన్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే మనం జింక్ సప్లిమెంట్ అనేది వాడుకోవాలనుకుంటామో అప్పుడు మీ డాక్టర్ కన్సల్టేషన్ గానీ లేదా మీ బ్లడ్ టెస్ట్ ని గానీ చూసుకొని దాన్ని బట్టి వాడుకుంటే మంచిది. ఈ జింక్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళలో మనము ఎవరికైతే మజిల్ క్రాంప్స్ ఎక్కువగా ఉంటాయో, వీక్నెస్ ఎక్కువగా ఉంటుందో, ఇంకా సోర్నెస్ కూడా ఉంటుందో వీళ్ళలో రికవరీ టైం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. మీకు జిమ్ చేసినప్పుడు గానీ, ఫిజికల్ యాక్టివిటీస్ ఎక్కువగా చేసినప్పుడు గానీ మీకు రికవరీ టైం అనేది ఎక్కువగా ఉంటే ఒక్కసారి జింక్ డెఫిషియన్సీ ఉందేమో చూసుకోండి. సో ఇలాంటి హెల్త్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఇంకా మీకు కావాలి అనుకుంటే సెల్ హెల్త్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకేమన్నా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కావాలన్నా, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి.